యాసిడ్ పోసే చంపారా, పెట్రోల్ పోసే చంపారా, కిరసనాయిల్ పోసే చంపారా? ఇంటికాడండి తల్లిని ఒకళ్ళు చంపుతున్నారు, తండ్రిని ఒకళ్ళు చంపుతున్నారు. మొన్న బ్యాంక్ మేనేజర్ ఎవరిని ఉంచుకుందంట. అది ఆ వ్యక్తి ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయ్యాడు, 3 నెలల కింద ప్రేమించుకున్నారు, లేచిపోయారు, మళ్ళీ ఇంటికి వచ్చి తల్లిని చంపేశారు. అంటే చెప్పానుగా ఇంతకు ముందులే ఒక వీడియోలో చెబితే ఏవేవో పిచ్చి పిచ్చి వాగుళ్ళన్నీ వాగారు. ఆ అమ్మాయి ఎవరో ప్రేమ ఒప్పుకోలేదంట వాళ్ళ నాన్న ఏం చెప్పాడు, అమ్మా మంచి అబ్బాయి కాదమ్మా వాడు, మంచివాడిని చూసి పెళ్లి చేస్తాను ఆగమ్మా అని అడిగాడంట. రీసెంట్ గా జీడిమెట్లలో ఒక మైనర్ బాలిక తనను ప్రేమించిన వ్యక్తి కోసం అని చెప్పి తల్లిని సుత్తితో కొట్టి చంపేశారు. మీరేమంటారు దాని గురించి? చెప్పానుగా ఇంతకు ముందులే ఒక వీడియోలో చెబితే ఏవేవో పిచ్చి పిచ్చి వాగుళ్ళన్నీ వాగారు. తల్లులను చంపుతారా, తండ్రులను చంపుతారా అని. చంపుతారు, చంపడానికి ఒడి కడుతున్నారు. ఇవాళ అమ్మాయిలు తక్కువ లేరు, అంటే తక్కువ ఉన్నారా ఏంది? అంటే ప్రేమించితే ఒప్పుకోకపోతే చంపేస్తావా? కానీ పెంచి పెద్ద చేసినటువంటి తల్లినే చంపేటటువంటి దుర్మార్గానికి తయారవుతారు ఆడపిల్లలు ఇవాళ రేపు అని కూడా చెప్పాను. మొన్న కూడా ఆ అమ్మాయి ఎవరో ప్రేమ ఒప్పుకోలేదంట వాళ్ళ నాన్న ఏం చెప్పాడు, అమ్మా మంచి అబ్బాయి కాదమ్మా వాడు, మంచివాడిని చూసి పెళ్లి చేస్తాను ఆగమ్మా అని అడిగాడంట. తండ్రిని చంపేసింది, ఇవాళ తల్లిని చంపేసింది. ఏంటి ఈ ఆడపిల్లలు? అంటే మైనర్ అయినా నువ్వు ఏం తెలుసని చంపావు 16 ఏళ్ల వయసులో? అంటే మొన్నటి వరకు కూడా పెళ్లి చేసుకున్న భర్తలు చంపేశారు, ఇప్పుడు తాజాగా పేరెంట్స్ చంపేస్తున్నారు. అంటే ఏం జరుగుతుందంటారు సమాజంలో? చంపేస్తారని నేను ఒక వీడియోలో చెప్పాను. చెబితే వాళ్ళు ఏమేమో కామెంట్స్ పెట్టారు, తల్లిదండ్రులు చంపుతారా, అట్టండిదానా ఇట్టండిదానా అని. ఇప్పుడు చెప్పండి రా, అప్పుడు వాగిన ప్రతి ఒక్కడు ఇప్పుడు చెప్పండి, అప్పుడు కామెంట్లో పెట్టిన ప్రతి ఒక్కడు ఇప్పుడు మాట్లాడండి. తల్లిని ఒకళ్ళు చంపుతున్నారు, తండ్రిని ఒకళ్ళు చంపుతున్నారు. మొన్న బ్యాంక్ మేనేజర్ ఎవరిని ఉంచుకుందంట. అది అమ్మ కూతురు ఇద్దరు ఉంచుకొని కట్టుకున్న లేపేశారు. ఇట్లా ఈ రకానికి ఓడి కడుతున్నారు ఆడవాళ్ళు. ఈ చెబుతుండే బుర్రలకి ఎవరికి ఎరక్కట్లేదు. పెళ్ళొద్దురా బాబో అని మొత్తుకొని చెప్పినా వినిపించుకోవట్లేదు. ఎవరు వినిపించుకోకుండా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. నాకు ఆ అమ్మాయే కావాలి అని మరి వేరు చేసుకున్నాడంట. ఏం చేసింది, తీసుకెళ్లి మురుకాలలో పడేసింది. ఇప్పుడు గతంలో చూసుకుంటే అబ్బాయిల వల్ల అమ్మాయిలకి ప్రాణహాని ఉంది, అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలనేవారు. ఇప్పుడు అమ్మాయిల వల్ల అబ్బాయిలు బలైపోతున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు సమాజం అంతా అదే నడుతుందని చెప్పొచ్చు. అప్పుడు ఎలా అంటే అబ్బాయిలంటే వాడు ఎంత ఎదవైనా గానీ 30-35 ఏళ్ల క్రితం వాడు ఎదవ గాని, తాగుబోతు గాని, తిరుగుబోతు గాని, పని చేయని వాడు గాని, ఎవడైనా గాని కొడుకంటే ఎనలేని ఇది అనమాట. ఒక్కొక్క తల్లికి అంత ఇది. ఆ ఇది తోటి ఏంటంటే కోడల్ని కూడా చంపడానికి ప్రేరేపించేటటువంటి అత్తమామలు ఉన్నారు, ఆడబడుచులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. అప్పుడప్పుడు జరగట్లేదని నేను చెప్పట్లేదు. యాసిడ్ పోసే చంపారా, పెట్రోల్ పోసే చంపారా, కిరసనాయిల్ పోసే చంపారా? ఇంటి కోడలనే కానీ, ఒక ఇంటి నుంచి వచ్చిన మహాలక్ష్మినే గాని, ఇంకొక ఇంటి కూతురునే గాని అలా చంపినటువంటి అత్తమామలు ఉన్నారు, లేరని నేను చెప్పట్లేదు. కానీ ఇప్పుడు అబ్బాయిలని రివర్స్. అంటే ఇది తల్లిదండ్రుల పెంపకం, తల్లిదండ్రులు పెంచుతున్నటువంటి పెంపకమే ఈవేళ రోజున ఇటువంటి స్థితికి ఇదవుతుంది. ఇప్పుడు జీడిమెట్లలో జరిగిన ఈ ఘటన ఏదైతే ఉందో, తల్లిని చంపిన ఘటన, ఆ వ్యక్తి ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయ్యాడు, 3 నెలల కింద ప్రేమించుకున్నారు, లేచిపోయారు, మళ్ళీ ఇంటికి వచ్చి తల్లిని చంపేశారు. అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని చెప్పొచ్చా? ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సోషల్ మీడియాలో పరిచయమైన ప్రతి ఒక్కరు కూడా ఇలా జీవితాలు ఆగం చేసుకుంటున్నారని చెప్పాను కదా. ఫేస్బుక్ ఏంటి, ఇన్స్టా ఏంటి, ట్విట్టర్ ఏంటి, వీటిల్లో పరిచయాలు పెంచుకొని మరి వాళ్ళ దగ్గర ఉన్నదేమిటో, ఈ తల్లిదండ్రుల దగ్గర లేని ప్రేమ ఏమిటో, అవతల వ్యక్తి దగ్గర ఉన్నదేంటో, ఈ భర్త పిల్లల దగ్గర లేని ప్రేమ ఏమిటో తెలియట్లేదు కానీ చంపేస్తున్నారు. మగాడు అలర్ట్ గా లేకపోతే ఈవేళ రోజున పెళ్లి కొడుకే గాని, పెళ్లి చేసుకున్న అబ్బాయే గాని తెలివిగా అలర్ట్ గా లేకపోతే చంపేస్తున్నారు. మగాళ్ళకి ఏం చెప్తారు ఫైనల్ గా? మీరు ఇటువంటి ఘటనలు ఆల్రెడీ వరుసగా మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి. పెళ్లి వద్దనే చెబుతున్నా. పెళ్లి వద్దు, మరి ఏం చేయమంటారు? పెళ్లి అనేది వద్దు, పెళ్లి అనేది వద్దు అనే చెబుతున్నా నేను. కానీ వినిపించుకోకుండా పెళ్లిళ్ళు చేసుకుంటే జీవితాలు ఇలాగే ఉన్నాయి. మంచి వాళ్ళు ఉన్నారు, ఎక్కడో 100కి 10% మంచి వాళ్ళు ఉన్నారు. ఆ 10% వీళ్ళకి దొరుకుతారని గ్యారంటీ ఏంటి? అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అక్రమ సంబంధాలు బాట పట్టమంటారా? వాడుకోవడం వదిలేయడమే. వాడుకొని వదిలేస్తే పని అయిపోతుంది. అంటే పూర్వం ఒక 10-20 సంవత్సరాల ముందుకెళ్తే హిందూ మతంలో మంచి సాంప్రదాయాలు, కట్టుబాట్లు ఉండేవి. ఆడదానికి కొంచెం అణిచి ఉండేది.